ఆనందికి కంపెనీ బాధ్యత అప్పగించిన సునంద, జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సూర్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సూర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక గుడిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కుట్టి, నీకు ఏ అన్యాయం చేశామని ఇలా ఇంటి పరువు తీసావు? నా తండ్రికి నా మొహం చూపించలేకపోతున్నాను. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టి ఇంత తప్పు చేశావు అంటూ సూర్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంతలో గుడిలోకి పంతులు గారు అయితే వస్తారు. సూర్యాని చూసి, సూర్యబాబు మీరు ఇలా వచ్చి ఇలా దిగులుగా కూర్చున్నారేంటి అంటూ అనంగానే, ఏం చేస్తాం పూజారి గారు, కుట్టి చేసిన పనికి నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడ గుడిలో అయినా ప్రశాంతంగా ఆ దేవుడితో మాట్లాడొచ్చని వచ్చాను. కుట్టిని ఎంతగానో నమ్మాము, మా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాము. అలాంటి కుట్టి ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు, అసలు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అంటూ అనంగానే, సూర్యబాబు నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు. కుట్టి గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. అలాంటి నువ్వు కుట్టిని అపార్థం చేసుకోవడమా? అసలు నేను ఈ మాట తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అపార్థం చేసుకుంటే అసలు కుట్టి తట్టుకోలేదయ్యా అంటూ అనంగానే, జరిగింది నా కళ్ళతో చూశాను పంతులు గారు. అలాంటప్పుడు కుట్టిని అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? కుట్టియే ఇదంతా చేసింది. తను ఎక్కడ విషయం బయటపడితే పెళ్ళి ఆపేస్తాను అన్న భయంతోనే ఇలా చేసింది అంటూ అనంగానే, లేదయ్యా, కుట్టి ఎలాంటి తప్పు చెయ్యదు, ఎందుకంటే తను నీ రక్తం అంటూ పంతులు గారు అనంగానే అప్పుడే సూర్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి నా రక్తమా? మళ్ళీ చెప్పండి, అసలు మీరు ఏమంటున్నారో అర్థం కాలేదు అంటూ అనంగానే, అది ఏమీ లేదు సూర్యబాబు అంటూ తడబడుతూ ఉంటారు పూజారి గారు అయితే. మీరు ఈ గుడిలో ఉన్నారు, ఆ శివయ్య సాక్షిగా నిజం చెప్తారని అనుకుంటున్నాను, నిజం చెప్పండి అంటూ అనంగానే, శివయ్య భారం మొత్తం నీ మీదే వేస్తున్నాను. నిజం చెప్పే అవకాశం నువ్వు ఇలా కల్పించావు అనుకుంటున్నాను. కుట్టికిచ్చిన మాట గట్టును పెడుతున్నాను. నువ్వే ఏ సమస్య రాకుండా చూసుకోవాలి అంటూ ఇక శివయ్య మీద భారం వేసి పూజారి గారు అయితే నిజాన్ని చెప్తారు. సూర్యబాబు, కుట్టియే నీ కన్న కూతురయ్యా, జీవన నీ కూతురు కాదు. జీవన ఒక అనాథను తీసుకువచ్చి నీ కుటుంబానికి చేర్చింది. విలువ కూడా లేకుండా జీవన కుట్టి పట్ల ఎప్పుడు తప్పుగానే ప్రవర్తిస్తుంది, ఎప్పుడు కుట్టి జీవితం నాశనం చెయ్యాలని చూస్తుంది. నువ్వైనా అర్థం చేసుకో అంటూ అనంగానే, మీరు ఏం చెప్తున్నారు? కుట్టి నా కన్న కూతురేంటి అంటూ అనగానే, అవునయ్యా, కుట్టియే నీ కన్న కూతురు. చిన్నప్పుడు ఆ కర్పకం తీసుకువెళ్ళిపోయింది. తర్వాత కుట్టి మీకు దగ్గరవుతే జ్యోతి గారికి ప్రాణగండమని తెలుసుకుని కుట్టి మీకు దగ్గరవ్వకుండా అనాథైన మల్లికను జీవనగా తీసుకువచ్చి మీకు పరిచయం చేసింది. కుట్టియే మీ కన్న కూతురు అంటూ ఇక అసలు నిజాన్ని అయితే పంతులు గారు చెప్పేస్తారు. నిజం తెలుసుకున్న సూర్య అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అప్పుడే పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు, ఈ పెళ్ళికి అలాగే కుట్టికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు గుడిలో పెళ్లి జరుగుతుందని కుట్టిని రమ్మని చెప్తేనే కుట్టి ఇక్కడికి వచ్చింది. అలాగే మీ అందరికీ చెప్పాలి అన్నా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది కూడా కుట్టి కాదు, ఎందుకంటే తను ఎప్పుడు నా దగ్గర అబద్ధం చెప్పదు, కుట్టి ఎప్పుడూ కూడా అబద్ధాన్ని సహించదు అంటూ పంతులు గారు అయితే చెప్పంగానే సూర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నిజం తెలుసుకోలేక కుట్టిని అపార్థం చేసుకున్నాను. తనే నా కన్న కూతురని తెలుసుకొని నేను చేసిన తప్పుకి కుమిలిపోతున్నాను.
కుట్టిని ఎప్పుడు చూసినా అచ్చు జ్యోతి లక్షణాలతోనే ఉంటుంది. జ్యోతిలాగే ఆలోచిస్తుంది. జ్యోతిలాగే అందరి గురించి కూడా తప్పించిపోతుంది. అలాంటి కుట్టిని గుర్తించలేక నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా తప్పు సరిదిద్దుకుంటాను, నా కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటూ సూర్య అయితే ఇక తన లాయర్ తెలివితేటలతో అన్నీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తాడు. ఇక ప్రతి విషయానికి సాక్ష్యాలు అయితే సంపాదిస్తాడు. ఇక మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది ఇవన్నీ కూడా కుట్టి కాదని, ఇదంతా చేసింది జీవనని తెలుసుకున్న సూర్య అయితే నేను ఎంత తప్పు చేశాను, ఇదంతా చేసింది జీవనని తెలుసుకోలేక కుట్టిని నిందించాను. అత్తారింట్లో కూడా తనకి ఎలాంటి విలువ ఇవ్వకుండా తనని బయటికి గెంటేశారు. నా తప్పు సరిదిద్దుకోవాలి అంటూ సూర్య అయితే సునంద దగ్గరికి వెళ్తాడు. ఇక కుట్టి గురించి అన్నీ చెప్పంగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సూర్య గారు మీరు అనేది, కుట్టి మీ కన్న కూతురా అంటూ అనంగానే అవును, కుట్టి నా కన్న కూతురే, తను ఏ తప్పు చేయలేదు, మీకు అన్ని సాక్ష్యాలతో నిరూపించడానికి అన్నీ తీసుకువచ్చాను అంటూ సూర్య అన్నీ బయట పెట్టేసరికి సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అయితే చెప్పాను కదా సునంద, నా కోడలు ఎలాంటి తప్పు చెయ్యదు, ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టదు, నువ్వే తనని అపార్థం చేసుకున్నావు, ఇప్పటికైనా తనని గుర్తించు అంటూ అనంగానే అప్పుడు ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక ఆనంది అయితే వర్క్ చేస్తూ ఉండగా ఇక ఆనందినైతే దగ్గరికి తీసుకుంటుంది సునంద. నన్ను క్షమించమ్మా, నీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను, నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ అనంగానే అత్తయ్య మీరు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. నేను అన్ని నిజాలు తెలుసుకున్నానమ్మా, నువ్వు జ్యోతి సూర్యుల కన్న కూతురని, ఈ పెళ్లి విషయంలో కూడా నీకు ఎలాంటి సంబంధం లేదని అన్నీ తెలుసుకున్నాను అంటూ అనంగానే అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటూ అనంగానే అవునురా, మనం ఆనంది విషయంలో చాలా తప్పు చేశాము, ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదురా, చేసిందల్లా జీవన, మనం అది తెలుసుకోలేక ఆనందిని చాలా బాధ పెట్టాము, అంతేకాదు ఆనంది జ్యోతి సూర్యుల కన్న కూతురంట అంటూ అనంగానే ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసమ్మా, ఆనందిని అపార్థం చేసుకోవడానికి కూడా కారణం అదే, శ్రీతన్ తన సొంత తమ్ముడు కాబట్టే మన ఇంటి పరువు పట్టించుకోకుండా తన తమ్ముడు పెళ్ళే ముఖ్యమని చేసింది అని నేను అపార్థం చేసుకున్నానమ్మా అంటూ అనంగానే ఇద్దరు తప్పు చేశాంరా, చాలా పెద్ద తప్పు చేశాము అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటారు ఇద్దరూ కూడా. అప్పుడే ఇక ఆనందినైతే ఎండి చైర్లో కూర్చోబెట్టి ఈ రోజు నుంచి కంపెనీ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇక ఆనంది అయితే మేము ఇద్దరం చూసుకుంటాం అత్తయ్య అంటూ చెప్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, కానీ నేనెలా కంపెనీని ముందుండి రన్ చేశానో నువ్వు కూడా అలాగే గొప్ప పేరు తీసుకొస్తావని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నీకు కంపెనీ బాధ్యత అప్పగించడం నాకు ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నిన్ను ఈ చైర్లో కూర్చోబెడుతున్నాను అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్యని చూసి డాడీ మీరు అంటూ అనంగానే జీవన చంపైతే పగలగొడతాడు సూర్య. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, తప్పులన్నీ చేసింది నువ్వు, శిక్ష మాత్రం ఆనందిక, నువ్వు చేసిన తప్పులు కుట్టి మీద రుద్ది కుట్టి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నీకొక జీవితాన్ని ఇచ్చిన కుట్టిని రోడ్డు పాలు చేస్తావా, కుట్టి ఎవరో తెలుసా, నా కన్న కూతురు, నువ్వు అనాథవైన జాలిపడి మా ఇంట్లో చేర్చి నిన్ను ఇంత హోదాలో నుంచోబెట్టిన కుట్టికి నువ్విచ్చే బహుమతి ఇదేనా, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది, నీ మొహం కూడా చూపించుకు అంటూ సూర్య అయితే జీవనికి షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.